ఆత్మహత్య వరకు వచ్చావంటే ఖచ్చితంగా ఏదో దారుణం జరుగుంటుంది. ప్లీజ్ అక్క, దయచేసి నా దగ్గర ఏది దాచిపెట్టకుండా అంతా చెప్పేసే. నేను సిటీలో చాముండేశ్వరి కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్ అసిస్టెంట్ గా జాబ్ చేశాను. అప్పుడు కంపెనీ ఓనర్ కొడుకు అభిరామ్ అకౌంట్స్ చూసేవారు. అందువల్ల అతన్ని డైలీ కలుస్తూ నేను లెక్కలు చెప్పాల్సి వచ్చేది. అప్పుడే ఆయన నన్ను ఇష్టపడ్డారు. తర్వాత ప్రపోజ్ చేశారు. నేను ముందు ఒప్పుకోలేదు. అమ్మ నాన్న ఒప్పుకోరు, ఊళ్ళో మా అత్త కొడుక్కి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారని ఎంతగానో చెప్పాను. కానీ అతను నా మాట వినలేదు. చాలా మొండోడు. నేను మా అమ్మ మాట కాదని ఏది చేయను. కానీ నిన్ను కలిసిన తర్వాత ఈ ఒక్క విషయంలో నాకు నీ తర్వాతే ఏదైనా అని ఆయన చెప్పారు. ఇలా ఆయన నా మీద పెట్టుకున్న ప్రేమ, నా మీద కేర్ చూపించే విధానం ఇవన్నీ చూసి నేను కాదనలేక అతని ప్రేమను ఒప్పుకున్నాను. ఐ లవ్ యూ. మనసే తలుపే తడుతోందిలా, కనులే మునెడుతోండగా. మనసే తలుపే చెయ్యి లైవ్ తడుతోందిలా, కనులే మునెడుతోండగా. ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి.